Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. In this video, ఒక రేప్ కేసు గురించి జడ్జి గారు ఎలా ఫీల్ అయ్యారు అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. ప్రాక్టికల్గా జరగదు అని ఆయన అనుకుంటున్నారు, కానీ జరగటానికి కొన్ని సందర్భాల్లో ఛాన్స్ కూడా ఉంటుంది. అది నా వ్యక్తిగతం, కానీ కోర్టు వారు ఎట్టి పరిస్థితులు ఈద్ ఉల్ ఫితర్ రోజున పట్టపగలు జూహు చౌపాటి అంత బిజీ సెంటర్లో రేపు జరిగిందని కేసు పెట్టింది. ఎవరు నమ్ముతాడా అని క్వశ్చన్ మార్క్ ఇచ్చి ఒక్కసారి వాడికి బెయిల్ ఇచ్చేశాడు. రైట్. సో జస్టిస్ పృథ్వీరాజ్ కే చవాన్ ఇన్ ద కేస్ ఆఫ్ బహ్రూల్ ఇస్లాం ముజ్బూర్ రెహమాన్ లస్కర్, పెద్ద పేరే, బహ్రూల్ ఇస్లాం ముజ్బూర్ రెహమాన్ లస్కర్, ఈ సెక్యూరిటీ గార్డ్ వర్సెస్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్ర కర్ణాటక పొరపాటున, మహారాష్ట్ర, డేటెడ్ 22nd March 2024. సో బాంబే హైకోర్ట్ దే హ్యావ్ గివెన్ బెయిల్ టు ది రేప్ అక్యూజ్డ్. దీనిలో జడ్జి గారు అబ్జర్వేషన్ కొంచెం నోట్ చేసుకోండి. రేపింగ్ ఏ ఉమన్ ఇన్ బ్రాడ్ డే లైట్, దట్ టు ఇన్ బిజీ ఏరియా లైక్ జూహు చౌపట్టి ఆన్ ఈద్ ఉల్ ఫితర్ డే ఈజ్ హైలీ అన్బిలీవబుల్ అన్నాడు ఒకటే మాట. ఒకటి ఈద్ ఉల్ ఫితర్, రంజాను అలాంటి ఇప్పుడు పండగ జరుగుతుంది కదా ఇలాంటి రోజు. రెండోది డే లైట్, బ్రాడ్ డే లైట్, పట్టపగలు. మూడోది జూహు చౌపాటి లాంటి, జూహు బీచ్ ఇలాంటి విపరీతమైన రష్ ఉన్న ఏరియా. ఇప్పుడు మన జల్సా అని అమితాబ్ బచ్చన్ గారి ఇవన్నీ జూహు బీచ్లోనే ఉంటాయి. సో ఇది పాసిబుల్లా కాదు అని చెప్పి ఆయన బెయిల్ ఇచ్చారు. సో అది చెప్పలేము. 22 అయిపోయింది కదా. ఈ ఇన్సిడెంట్ జరిగింది 14/3/2021 14/3/2021 నాడు జరిగింది. 14/3/2021. ఓకే, చూద్దాం. రైట్. ఇక్కడ ఏంటంటే విక్టిమ్ ఈవిడ పని చేసుకునే అమ్మాయి, హౌస్ మేడ్ కాబట్టి ఈవిడ అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది. అండ్ ఈవిడ ఒక అపార్ట్మెంట్లో హీ హాస్ గాట్ ది సో కాల్డ్ లస్కర్ అనేవాడు అక్కడ సెక్యూరిటీ గార్డ్. షీఈస్ ఏజ్డ్ అబౌట్ 18 or 19 years. సో ఇక్కడ బయలాజికల్ ఏజ్ బిట్వీన్ 19 and 20 అని మెడికల్ సర్టిఫికేట్ వచ్చేసింది. కాబట్టి పోక్స్ యాక్ట్ రాదు. ఈవిడ మీద పోక్స్ యాక్ట్ కూడా పెట్టారు ఇతను ఇచ్చిన రిపోర్ట్ మీద. సరే, కేసులోకి వెళ్దాం ముందు. సో సెక్యూరిటీ గార్డ్తో ఈవిడ వచ్చి రావటం అన్న, మామూలుగా ఫ్రెండ్, వాడి పేరు లస్కర్ ఉన్నాడు కదా, ఆ అపార్ట్మెంట్ వీళ్ళకి వెళ్తున్నాను మాట్లాడి దే హ్యావ్ బికేమ్ ఫ్రెండ్స్. సో షీ హ్యాస్ befriended with the so-called Laskar and befriended the security guard, and there was a love affair between them. So it has developed into a love affair. సో ఇక 14/3/2021 నాడు ఇతను అపార్ట్మెంట్ ఓనర్ లేనప్పుడు ఏదైనా ఏమన్నా నాతో పాటు వస్తావా లేదా అని చెప్పంటే, ఇప్పుడు కాదు నా అమ్మాయి అంటే, కాదని బలవంతాన ఆ పక్కన ఉన్నటువంటి కొండ ప్రాంతానికి తీసుకెళ్ళి, అంటే రాళ్ళని రాశాడు, బిహైండ్ ద స్టోన్స్ ఎస్, అండ్ హ్యాడ్ ఫోర్సిబుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ హర్. ఇది జరిగింది కేసు. పట్టపగలు, దట్టు రంజాన్ రోజున. లస్కర్ పేరు అంటే బహ్రూల్ ఇస్లాం ముజ్బూర్ రెహమాన్ లస్కర్ ఉంది కదా, అందుకని ఈద్ ఉల్ ఫితర్ అంటే ఏంటి, సహజంగా వాళ్ళు ఆ రోజుల్లో ఇట్లాంటి పనులు చేయరు అని అనుకుంటాం. ఇప్పుడు నేను చూశాను, ఐప్సా మాల వేసుకుని బూతులు తిట్టేవాళ్ళు నేనే చూశాను. ఐప్సా మాల వేసుకుని ఒక అతనైతే, అది ఒక మంచి ఇల్లు కాదు, ప్రాస్టిట్యూట్ హౌస్ అనలేను, కానీ సెకండ్ సెటప్ ఏం చేస్తారు ఇట్లాంటిది, అక్కడ దొరికిన వాడిని నేను పట్టుకున్నాను. ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, చేసేవాళ్ళు ఉంటారు. కానీ జడ్జి గారు రైట్, ఇక్కడ ఈ అమ్మాయి ఏం చెప్పింది, నన్ను ఆ ఓనర్ లేని సమయంలో ఇతను పట్టుకుని పక్కకి లాక్కెళ్ళి హీ హాజ్ కమిటెడ్ రేప్ ఆన్ మీ. ఐఎమ్ ఏజ్డ్ బిలో 18 years అది చెప్పి ఉంటుంది. సో కేసు రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ 376 Clause 2, 354 outrageous modesty, T54B. ఓకే, మనోడు అది కూడా అనమాట, దట్ ఈస్ వస్తావా రావా అని చాలాసార్లు అంటుంటారు కదా. దెన్ సెక్షన్ 12 of the పోక్స్ యాక్ట్ తీసేయండి. She was subjected to medical examination. Medical examination law, the medical officer opined that she is aged between 19 and 20 years. Kabatti, no question of Act. Right. Ika 164 law,
మామూలుగా పోక్సాట్ కేసులు, రేప్ కేసుల్లో పోలీసు వారు 164 చేపిస్తారుగా. 164లో జడ్జి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మా ఇది రేప్ కేసు, ఇది కొంచెం జాగ్రత్తగా చెప్పాలి, ఆలోచించుకొని రేపు చెప్పమన్నాడు. మరుసటి రోజు చెప్పినప్పుడు జడ్జి గారు 2-3 ప్రశ్నలు అడుగుతారుగా. ఆ ప్రశ్నల్లో ఆయన రికార్డ్ చేశాడు, దేర్ వాజ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద సెక్యూరిటీ గార్డ్ అండ్ దిస్ పర్టికులర్ ఉమన్. మన విక్టిమ్కి ఆ అమ్మాయికి ఫ్రెండ్షిప్ ఉందని ఆయన రాశాడు దాంట్లో. సో నౌ హీ హాజ్ కమ్ ఫర్ అండ్ అరెస్ట్ అయింది అండ్ బెయిల్కి వచ్చాడు. బెయిల్కి వచ్చినప్పుడు జడ్జి గారు ఆ స్టేట్మెంట్ నమ్మాడు. ఏమని, ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉన్నది. రెండవది, ఆ టైంలో జుహు అంటే విపరీతమైనటువంటి జుహు చౌపట్ అంటే విపరీతం పబ్లిక్ ఫ్లోటింగ్ ఏరియా, పైగా పట్టపగలు. ఇలాంటి ఏరియాలో రేప్ చేశాడంటే ఎవడన్నా నమ్ముతాడా? సామాన్య మానవుడు నమ్మడు అని ఏమంటే బెయిల్ ఇచ్చారు. రైట్, ఓకే. సో ఈ కేసు జాగ్రత్తగా చదువుకోండి. సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే, జడ్జి గారు ఓకే, ఆయన అభిప్రాయం అయింది, కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సో కామాతురణం నల్లజ్జ నసగోదు అంటారు కదా సామెత. అందుకని వాడికి ప్లేసు, టైము, డేటు ఇంపార్టెంట్ కానే కాదు. డే టైం కూడా జరిగాడు. ఎందుకంటే నేను చూశాను, ఇంట్లో పిల్లలు పక్క రూమ్లో ఉంటే ఈ రూమ్లో రేప్ చేసిన విధానం ఉన్నారు. కానీ జడ్జి గారు చెప్పింది కాబట్టి మీరు అది తెలుసుకోండి. మనకి డిఫెన్స్కి బాగా ఉపయోగపడతాయి. సార్ ఇది మామూలుగా పండగ నాడు నార్మల్లీ నో ముస్లిం మ్యాన్ విల్ టెండ్ టు డూ సచ్ యాక్టివిటీస్. వాళ్ళు అసలు కనీసం మంచినీళ్ళు కూడా తాగరు, నోట్లోనే వచ్చిన ఉమ్మును కూడా చేసుకుంటారు, వాడు చేశాడా అని నమ్మించడానికి లాయర్ గారు చెప్పారు. మొత్తం జడ్జి గారు నమ్మినట్టు అన్నాడు. గుడ్. ఈ కేసులో మీరంతా ఇంకోసారి చదువుకొని మీ యొక్క లీగల్ నాలెడ్జ్ పెంచుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదములు. థ్యాంక్ యూ.